హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్ సెంటర్. మీలో చాలామంది కల్కి మూవీ చూసుంటారని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో లేట్గా రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే. మన వీడియో కల్కి మూవీ గురించి కాకపోవచ్చు, బట్ దాంట్లో ఉన్న మెయిన్ ట్విస్ట్ దీంట్లో అయితే రివీల్ అవుతుంది. సో ఒక స్పాయిలర్ అలర్ట్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు మూవీ చూడకపోతే ఫస్ట్ మూవీ చూసి తర్వాత వీడియో చూడండి. ఒకవేళ చూడకపోయినా పర్లేదు అనుకోండి, బట్ అలా అయితే అది అవాయిడ్ చేయమంటాను. అండ్ కల్కి మూవీ చూసిన వాళ్ళు చాలామంది కర్ణుడు గొప్పోడా అర్జునుడు గొప్పోడా అయితే డిబేట్స్ పెట్టుకుంటారు. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, అదే నడుస్తుంది. ఇంకా ఇది మనం తేల్చేద్దామని చెప్పి ఒక రీసెర్చ్ చేసి ఒక కన్క్లూజన్కి అయితే వచ్చాను నేను. అది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంతీగా ఉన్నా మీకు ఎక్కడా బోర్ కొట్టదు, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక స్టోరీలా వినేసేయండి, మీకైతే బోర్ కొట్టదు, అది నా ప్రామిస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మన కుంతిపుత్రుడు అర్జునుడు గొప్పోడా, లేకపోతే మళ్ళీ ఇంకో కుంతిపుత్రుడు దాన వీర శూర కర్ణుడు గొప్పోడా, ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఈ ఆన్సర్ని మనం 2 వేస్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒకటేమో కురుక్షేత్రం ముందు, ఒకటేమో కురుక్షేత్రం తర్వాత. కురుక్షేత్రం ముందు అయితే అర్జునుడు స్ట్రాంగ్ కర్ణుడి కన్నా. ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ద్రౌపది స్వయంవరంలో కానివ్వండి, గాంధీవుల యుద్ధంలో కానివ్వండి, అర్జునుడే గెలిచాడు కదా. ఇప్పుడు ద్రౌపది స్వయంవరం ఉంది, దాంట్లో కర్ణుడు కూడా పోటీ చేశాడు, కానీ కర్ణుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు. అండ్ గాంధర్వులు అంటే పాండవుల కన్నా తక్కువే, కానీ వాళ్ళతో కర్ణుడు ఓడిపోయి పారిపోయాడు. సో దుర్యోధనుడు కూడా వదిలేసి పారిపోయాడు ఆ యుద్ధంలో. మహాభారతం మాత్రం దుర్యోధనుడికి మాటిచ్చాడు కాబట్టి ఉన్నాడు. సో ఆ టైంలో మాత్రం అర్జునుడే గొప్పోడని చెప్పాలి. అంటే ఎప్పుడు అర్జునుడు యుద్ధం చేయకముందు. సో కురుక్షేత్రం ముందు వరకు అయితే క్లియర్గా అర్జునుడే గొప్పోడు ఇన్ ద సెన్స్ బలవంతుడు అని చెప్పొచ్చు. అండ్ కురుక్షేత్రం జరిగే సమయానికి మాత్రం కర్ణుడే బలవంతుడు అర్జునుడి కన్నా. అర్జునుడు కొంచెం ముందు నేర్చుకుంటే కర్ణుడు కొంచెం తర్వాత నేర్చుకున్నాడు. ఇది కొంచెం ఎగ్జాంపుల్ మంచిగా కనెక్ట్ అయ్యేటట్టు చెప్పాలంటే ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ సపోజ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచే బాగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ స్టార్టింగ్లో అంత మంచిగా ఆడకపోయినా తర్వాత మంచిగా ఆడి డబల్ సెంచరీలు కొట్టి ఒక ప్లేస్ అయితే స్థాపించుకున్నాడు కూడా. ఇది కూడా అంతే అనమాట. అండ్ కురుక్షేత్రం టైంకి ఎందుకు అంత స్ట్రాంగ్ అంటున్నానంటే, ఫస్ట్ కర్ణుడికి కవచ కుండలాలు ఉండవు ఆ టైంలో. అండ్ పాండవులందరూ, అర్జునుడు తప్ప పాండవులందరూ కర్ణుడికి దొరుకుతారు ఏదో ఒక టైంలో, కానీ పాండవులని చంపడు. ఎందుకు చంపడు అదంతా నేను యుద్ధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను, హోల్డ్ ఇన్. సో అలా అయితే కర్ణుడు అర్జునుడి కన్నా గొప్పోడని చెప్తాను. ఇప్పుడు మనం కర్ణుడు అర్జునుడికి యుద్ధం ఎలా జరిగింది, అసలు ఏమైంది అనేది తెలుసుకుందాం. మనకి కల్కి మూవీలో అర్జునుడు అండ్ కర్ణుడు ఇద్దరు ఒక బాణం వేసుకుంటే అర్జునుడి వాళ్ళ రథం 2 అడుగులు వెనకకి జరుగుతుంది కదా, కర్ణుడిది కూడా 8 అడుగులు జరుగుతుంది అనమాట. అది మనకు చూపించారు. అండ్ దాని నుంచి కంటిన్యూషన్ ఇప్పుడు నేను చెప్తాను. కృష్ణుడు అర్జునుడితో అంటారు, చూసావా అర్జున, అతను బాణం వేస్తే 2 అడుగులు వెనక్కి జరిగింది అని. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, మనది 2 అడుగులే కదా జరిగింది, వాళ్ళది 8 అడుగులు జరిగిందని కృష్ణుడితో అంటే, కృష్ణుడు అంటాడు, నీ రథం సూర్యదేవుడు ఇచ్చిన గిఫ్ట్, అండ్ మన రథాన్ని కాపాడేది జెండాపై కపిరాజు అంటే హనుమంతుడు, అండ్ నీ రథాన్ని నడిపేది ముల్లోకాలు నడిపించే నేను. ఇంతమంది నీ రథం మీద ఉండగా నీ రథం వెనక్కి జరిగిందంటే దానికన్నా 100 రెట్లు గొప్పది అని అయితే కృష్ణుడు అంటాడు. సో ఇప్పుడు వీళ్ళ యుద్ధం ఎలా జరిగిందో మనం డిస్కస్ చేసుకుందాం. కర్ణుడి దగ్గర 2 అస్త్రాలు అయితే ఉంటాయి. ఒకటి నాగాస్త్రం, ఇంకోటి బ్రహ్మాండాస్త్రం, ఇంకోటి శక్తి అస్త్రం కూడా ఉండేది. అదేమైందో నేను చెప్తాను. ఈ 2 అస్త్రాలకైతే అర్జునుడి దగ్గర విరుగుడు లేదు. ఇవి 2 వేస్తే పక్కా అర్జునుడు చనిపోవాల్సిందే. సో ఫస్ట్ నాగాస్త్రం అర్జునుడికి గురి పెడుతుండగా శల్యుడు ఒకడు ఉంటాడనమాట, అతని రథసారథి. అది కూడా చాలా చీటింగ్ చేసి రథసారథి అనేది పెట్టుకున్నారనమాట. అతను పాండవుల సైడ్ పోరాడదాం అనుకుంటే ఒకరోజు రాత్రి దుర్యోధనుడు అతనికి మందు తాగిచ్చి అతని సైడ్ పోరాడేటట్టు అతన్ని మాట తీసుకుంటాడు. సో శల్యుడికి వీళ్ళ మీద కోపం ఉంది, బట్ మాట ఇచ్చాడు కాబట్టి కౌరవుల సైడ్ యుద్ధం చేస్తున్నాడు. అండ్ అర్జునుడిని కూడా కాపాడాలనుకుంటున్నాడు అనమాట. అండ్ నాగాస్త్రం అర్జునుడికి గురి పెట్టినప్పుడు శల్యుడు అంటాడు, గురి చూసుకో కర్ణ అని. మామూలుగా కర్ణుడి గురి ఎప్పుడు తప్పదు. సో ఇతను చూసుకోమన్నప్పుడు కర్ణుడికి కూడా డౌట్ వస్తుంది, బట్ ఇంకేం చేయలేమన్నట్టు మళ్ళీ ఒకసారి చూసుకుంటాడు. అంటే అర్జునుడికి టైం ఇస్తున్నాడు కర్ణుడు, ఇది ఏమన్నా వీడి ఇట్లా చేస్తున్నాడు ఏమన్నా చేయని. అప్పుడు కృష్ణుడికి ఏం చేయాలో తెలియక యుద్ధం అయితే చేయలేడు, ఎందుకంటే యుద్ధం చేయడానికి మాట ఇచ్చాడు. ఇంకేం చేశాడంటే ఒక తొక్కుతాడు అనమాట దాన్ని, రథాన్ని.
సో అది 4 ఇంచులు కిందికి వెళ్ళిపోతుంది. సో నాగాస్త్రం వేసినప్పుడు వీళ్ళ హైట్ తగ్గిపోతుంది కదా. సో అర్జునుడి కిరీటం నుంచి ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి అయితే అర్జునుడు తప్పించుకుంటాడు. అండ్ నెక్స్ట్ బ్రహ్మాండాస్త్రం తీస్తాడు కర్ణుడు. బ్రహ్మాండాస్త్రం తీసి మంత్రం వేయబోగా మంత్రం మర్చిపోతాడు. అది కూడా ఒక శాపము, పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల. సో అది మంత్రం మర్చిపోవడం వల్ల ఆ అస్త్రం కూడా వాడలేడు. అండ్ నెక్స్ట్ మామూలుగా యుద్ధం చేస్తుంటే అర్జునుడి దగ్గరికి వెళ్ళబోయి రథానికి ఒక చక్రం ఉంటుంది కదా, అది భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది భూదేవి పెట్టిన శాపం. ఇప్పటికీ 2 శాపాలు అయితే కర్ణుడిని కవర్ చేసాయి కదా. అండ్ రథం దిగుతాడు ఇంకా చక్రాన్ని పైకి తీయడానికి. శల్యుడికి చెప్తాడు ముందు. శల్యుడు అంటాడు, నా డ్యూటీ ఓన్లీ రథం నడపడం మాత్రమే, ఇంకా నేను అది తప్ప ఏం చేయను, నేను పక్కకు కూర్చుంటాను, ఒకవేళ రథం అది చక్రం బయటకు వస్తే నేను మళ్ళీ వచ్చి నడుపుతాను అని. సో ఇంకేం చేయలేక కర్ణుడైతే తీస్తాడు. అండ్ కర్ణుడికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారనమాట. అది కూడా ఒక బ్రాహ్మణ ఆవుని అతను చంపితే బ్రాహ్మణుని ఇచ్చిన శాపం, నువ్వు చనిపోయేటప్పుడు నీ దగ్గరికి ఎవ్వరు రారు అనేది అయితే. సో కౌరవులు కూడా ఎవ్వరు రారు అతనికి హెల్ప్ చేయడానికి. సో అది చక్రం పైకి తీస్తుండగా అప్పుడు కృష్ణుడు బాణం ఏమంటాడు. అది అధర్మం, యుద్ధ నియమాలకి సంబంధించింది కాదు అది. యుద్ధ నియమాల ప్రకారం రథం మీద ఉన్నప్పుడే యుద్ధం చేయాలి, రథం దిగితే మనం ఆపాలి. సో అర్జునుడు గాంధీవం పక్కన పెట్టేశాడు, ఇంకా అతను ఎక్కే వరకు వెయిట్ చేద్దామని చెప్పి. కృష్ణుడు అప్పుడే ఏమంటాడు, ఏంటి కృష్ణ అలా చెప్తున్నావు అంటే, వాళ్ళు అభిమన్యుడిని అధర్మంగానే చంపారు. ఘటోత్కచుడిని రాత్రిపూట యుద్ధం చేయొద్దు, రాత్రిపూట యుద్ధం చేసి అప్పుడు శక్తి అస్త్రం ఘటోత్కచుడి మీద యూజ్ చేసి చంపారు రాత్రిపూట. ఎందుకంటే మార్నింగ్ టైం ఘటోత్కచుడిని చంపితే ఇల్యూజన్స్ ఉంటాయన్నమాట, అది ఘటోత్కచుడిని చంపడం కష్టము. సో అది పాసిబిలిటీ కాదని చెప్పి వాళ్ళు నైట్ టైం చంపారు. కర్ణుడు ఆ శక్తి అస్త్రం అర్జునుడి కోసం ఉంచుకుంటాడు. అది దాన్ని ఒక మంత్రం వేసుకొని అది ఎవరి మీదకి వెళ్తే అతను చనిపోవాల్సిందే అనమాట. దుర్యోధనుడు చెప్పడం వల్ల అది ఘటోత్కచుడి మీద యూజ్ చేశాడు కర్ణుడు. సో వాళ్ళు చేసింది అధర్మం అన్నప్పుడు మనంది కూడా చేయడంలో తప్పలేదు. ఈ యుద్ధంలో అధర్మం ధర్మం అంటే ఏం లేదు. ఇంకా మిగిలింది గెలుపు ఓటమి ఒకటే. ఆలస్యం చేయకుండా బాణం వేయి అని కృష్ణుడు చెప్తే అప్పుడు అతని మెడ మీద బాణం వేసి కర్ణుడిని అయితే వధిస్తాడనమాట. మీరు చూడండి, ఇప్పుడు కర్ణుడిని చంపాలంటే శాపాలు, తర్వాత అతను వాడాల్సిన వస్త్రాలు, కవచకుండలాలు ఇవన్నీ తీసేస్తే కానీ కర్ణుడిని ఓడించడం సాధ్యపడలేదు. అండ్ మీకు వీడియోలో ముందే చెప్పినట్టు కర్ణుడికి అర్జునుడు తప్ప మిగతా అందరి పాండవులను చంపే ఛాన్స్ దొరికింది. ఎందుకు చంపలేదంటే అతని తల్లి ఉంటుంది కదా కుంతి, ఆమె రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, వీళ్ళందరూ మీకు తమ్ముళ్ళు అవుతారు, సో ఆ పాండవులను మాత్రం చంపకు అని. సో కర్ణుడు మాటిస్తాడు, పాండవులు అందరినీ చంపను కానీ అర్జునుడిని మాత్రం చంపుతాను అని. అర్జునుడినే ఎందుకు చంపుతా అన్నాడు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అతనికి జెలసీ. ద్రౌపది స్వయంవరంలో ఇతనే గెలిచాడు అండ్ అతనికి బాగా పేరు వచ్చింది అర్జునుడికి అని అతనికి జెలసీ అనమాట. సో అర్జునుడు ఒక్కడిని చంపుదామని అతనైతే అనుకుంటాడు. కర్ణుడు మంచోడు కాదా అంటే కర్ణుడు చాలా మంచోడు. ఇంద్రుడు వచ్చి అతని కవచ కుండలాలు అడిగాడు, వెంటనే ఇతను ఇచ్చేసాడు అనమాట, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. ఎందుకంటే అది దానం చేయడం అనేది కర్ణుడికి చాలా ఇష్టము. అండ్ ఎవరు వచ్చి ఏది దానం అడిగినా ఇచ్చేస్తాడనమాట. అండ్ శ్రీకృష్ణుడు కూడా, ఇది ఒక బోనస్ క్వశ్చన్ మీకు, శ్రీకృష్ణుడు కూడా ఒకరోజు వచ్చి బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీ పుణ్యమంతా నాకు ఇచ్చేసే అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఇచ్చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో అనుకుంటాడు, ఈసారి అధర్మం వైపు నిలబడ్డావు కాబట్టి నువ్వు ఓడిపోతావు, నెక్స్ట్ జన్మలో నువ్వు ధర్మం వైపు నిలబడి నువ్వు గెలుస్తావు, నీ పుణ్యాలన్నీ మళ్ళీ నీకే వస్తాయి అని. దీనికి మాత్రం కల్కి మూవీకి ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే మళ్ళీ పుడతాడు కదా కర్ణుడు యాజ్ ఎ భైరవ లాగా. సో యాజ్ ఎ భైరవ మంచి సైడ్ తీసుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు మహాభారతం రెఫరెన్స్ తీసుకుంటే. అండ్ ఈ స్టోరీలోకి మనం మళ్ళీ వచ్చేస్తే, పాండవులు అందరూ కర్ణుడికి దొరికారని చెప్పారు కదా, వాళ్ళందరినీ చావుదాగా తీసుకెళ్ళి చంపడనమాట. ఇంకా వదిలేస్తాడు వాళ్ళందరినీ. అర్జునుడిని మాత్రం వదలాలనుకోడు. కానీ కృష్ణుడు ఉన్నాడు ఆ సైడ్. కర్ణుడికి అన్నీ తెలుసు, కృష్ణుడు ఉన్న సైడే ధర్మం ఉంటుంది, కృష్ణుడు ఉన్నాక వాళ్ళు గెలవలేరు అన్నీ తెలుసు కర్ణుడికి. బట్ స్టిల్ అతను ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం కౌరవుల సైడ్ నిలబడ్డాడు. ఎందుకు కర్ణుడు దుర్యోధనుడి సైడ్ నిలబడ్డాడు, ఎందుకు అతని ప్రాణమైనా ఇచ్చడానికి రెడీగా ఉన్నాడు అంటే, కర్ణుడి దగ్గర ఏమీ లేనప్పుడు దుర్యోధనుడు అతన్ని రాజుని చేశాడు. కర్ణుడు శూద్రుడు, అలాంటి వానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చేలా చేశాడు దుర్యోధనుడు. ఇంకా అతనికి ఇంకేం కావాలి చెప్పండి లైఫ్లో, ఇంకా అంత దానికోసం ప్రాణం ఇయ్యడానికైనా తీయడానికైనా రెడీగా ఉన్నాడు కర్ణుడు.
ఇక్కడ కర్ణుడు ఓడిపోవడానికి ఒకటే రీజన్, అధర్మం వైపు నిలబడ్డం. వాళ్ళ ఫ్రెండ్కి కరెక్ట్గా చెప్పాల్సింది యుద్ధం చేయడం అధర్మం, అక్కడ కృష్ణుడు ఉన్నాడు మనని గెలవనీయడు అని. అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తే అది చేశాడు. ఇక్కడ మనం మహాభారతంలో 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడొచ్చు. ఒకటేమో కర్ణుడు దుర్యోధనుడి ఫ్రెండ్షిప్, ఇంకోటి కృష్ణుడు అర్జునుడి ఫ్రెండ్షిప్. ఈ కృష్ణుడు అర్జునుడి ఫ్రెండ్షిప్లో వాళ్ళు కృష్ణుడు అర్జునుడు తప్పు చేసినప్పుడు తిట్టాడు, ఒకవేళ మంచి చేసినప్పుడు మంచిగా పొగిడాడు కూడా. అది మీరు భగవద్గీత చదివితే తెలుస్తుంది. అండ్ ఏమైనా తప్పు చేస్తుంటే కృష్ణుడు ఆపాడు. అండ్ ఇక్కడ మనం దుర్యోధన కర్ణుడి ఫ్రెండ్షిప్ చూస్తే దుర్యోధనుడు ఏది చెప్తే కర్ణుడు చేశాడు కాదనకుండా. అదే వీళ్ళ ఓటమికి మెయిన్ రీజన్ అయింది. అండ్ ఈ వీడియోకి ఒక కన్క్లూజన్ ఇవ్వాలంటే అర్జునుడి కన్నా కర్ణుడే గొప్పోడని చెప్పాలి. ఎప్పుడు కురుక్షేత్రం జరిగే టైంలో, దానికన్నా ముందు అంటే ద్రౌపది స్వయంవరం అప్పుడు, తర్వాత ముందు యుద్ధాలన్నీ జరుగుతాయి కదా, అప్పుడు అయితే అర్జునుడే బలవంతుడు. ఈ వీడియో మొత్తం చూసాక మీరేమనుకుంటున్నారు? అర్జునుడు గొప్పడా కర్ణుడు బలవంతుడా అని కిందైతే కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో మీ అందరికీ బోర్ కొట్టుండదని అనుకుంటున్నాను, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి కంటెంట్ తెచ్చే బాధ్యత నాది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్.